తెలంగాణలోనే అతిపెద్ద ఆలయం 22 ఎకరాల్లో దాదాపు 10 సంవత్సరాల నుంచి నిర్మాణం. జలనారాయణుడు కలిగిన దేవస్థానం స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి ఆలయం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. నమస్తే అందరికీ, ఎట్లున్నారు? ఐ హోప్ మీరు అందరూ మంచిగా ఉన్నారు అనుకుంటున్నా. ఈ రోజు అయితే నేను మిమ్మల్ని తెలంగాణ రాష్ట్రంలోనే అతిపెద్ద వెంకటేశ్వర ఆలయం తీసుకెళ్తున్నాను. అదే స్వర్ణగిరి టెంపుల్. గత 1 వీక్ నుంచి ఎవరు చూసినా సరే స్వర్ణగిరి వేణం స్వర్ణగిరి పోతానం అంటారు. ఇక ఈ వీడియోలో అయితే మిమ్మల్ని ఆ స్వర్ణగిరి టెంపుల్కి అయితే తీసుకెళ్తున్నాను. ఈ వీడియోలో ఫుల్ డీటెయిల్స్ కూడా ఉంటాయి. ఒక లైక్ అయితే స్టార్ట్ చేద్దాం. ఒక్కసారి కామెంట్లో అయితే గోవిందా గోవిందా అని కామెంట్ చేయండి. మనం స్వర్ణగిరి పోవాలంటే ఫస్ట్ అయితే భువనగిరి రీచ్ కావాలి. వరంగల్ నుంచి హైదరాబాద్ నుంచి అయితే భువనగిరికి ఫుల్ బస్సులు ఉంటాయి. సో నేనైతే ప్రజెంట్ హన్మకొండ బస్ స్టాండ్లో ఉన్నాను. మనమైతే భువనగిరి బస్ ఎక్కాలి. సో భువనగిరి బస్ ఎక్కి మనం అయితే ఫస్ట్ భువనగిరి పోదాం. ఈ మధ్య హన్మకొండ బస్ స్టాండ్ బస్ దొరకడం మస్తు కష్టం అవుతుంది. ఫైనల్గా బస్ అయితే ఎక్కాను. నాతో మా దూసరి కూడా వస్తాను. సాయిగడ హాయ్ ఇప్పుడు మామూలుగా ఒకసారి హన్మకొండ నుంచి భువనగిరికి అయితే ఒక్కరికి 140 రూపీస్ పడింది. మేము 2 మెంబర్స్ కాబట్టి 2 టికెట్స్ అయితే తీసుకున్నాం. ఇంకా లేడీస్కి అయితే ఫ్రీ. అవ్వ ఫ్రీ అయినా బస్సు, అవ్వకైతే బస్సు ఫ్రీ. దాదాపు గంటన్నర ప్రయాణం చేసిన తర్వాత మనం వచ్చినాం భువనగిరికి. భువనగిరి నుంచి స్వర్ణగిరికి అయితే దాదాపు 5 కిలోమీటర్స్ ఉంది. ఇక్కడ నుంచి అయితే మనం ఆటో పట్టుకొని స్వర్ణగిరి టెంపుల్కి అయితే పోవాలి. భువనగిరి బస్ స్టాండ్ నుంచి స్వర్ణగిరి టెంపుల్కి అయితే ఒక్కరికి 20 రూపీస్ అంట. అంటే టెంపుల్ లోపల దాకా కాదు, టెంపుల్ ఎంట్రెన్స్ దాకా. అక్కడ నుంచి మళ్ళీ ఎక్కాలి మనం ఆటో అయితే. బెస్ట్ ఏంటంటే ఒకవేళ మీరు హన్మకొండ నుంచి కానీ హైదరాబాద్ నుంచి కానీ బస్సులో వస్తే మాత్రం ఎల్లమ్మ గుడి దగ్గర దిగండి. అక్కడ నుంచి అయితే మీరు మళ్ళీ ఆటో ఎక్కి టెంపుల్కి అయితే పోవచ్చు. బస్ స్టాండ్కి వస్తే ఏంటంటే మళ్ళీ మీకు లాంగ్ అవుతుంది. తెలంగాణ తిరుమలగా పిలిచే ఈ స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి అయితే మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. ఈ స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే ఇది మెయిన్ ఎంట్రెన్సే చూడడానికి మస్తు ఉన్నది కదా. 3 గోపురాలు ఉన్నాయి పైన. అయితే మధ్యలో గోపురంలో అయితే వెంకటేశ్వర స్వామి విగ్రహం అయితే పెట్టిళ్ళు. ఎంట్రెన్స్ లోనే రామానుజం గారి విగ్రహం కూడా ఏర్పాటు చేసిళ్ళు. మెయిన్ ఎంట్రెన్స్ నుంచి లోపల రాగానే పార్కింగ్ ఏరియా కూడా ఉంది. తెలంగాణలోనే అతిపెద్ద వెంకటేశ్వరాలయం వ్యూ చూడండి. ఆహా ఎంత మంచిగా ఉన్నది చూస్తుంటే. ఈ టెంపుల్ అయితే దాదాపు 10 సంవత్సరాల నుంచి కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఇదైతే మొత్తం 22 ఎకరాల్లో ఉంది ఈ టెంపుల్ అయితే. ఇక్కడనైతే స్వామివారి బ్రహ్మరథం ఉన్నది చూడండి. బ్రహ్మరథంలో వెంకటేశ్వర స్వామి విగ్రహం కూడా ఉంది. ఇదే టెంపుల్ లోపల మెయిన్ ఎంట్రెన్స్. ఇక్కడైతే చాలా మంది కొబ్బరికాయలు కొడుతున్నారు, ఫోటోస్ కూడా దిగుతున్నారు. ఇవాళ అయితే సోమవారం, అంటే నిన్న మొన్న వీకెండ్స్ కదా, చాలా మంది వచ్చిందండి టెంపుల్కి అయితే. ఇంకా టెంపుల్ లోపల కూడా చూద్దాం. సార్ మీరు టెంపుల్ బాగుందండి. ఇక్కడ స్వామివారి పాదాలను చూడండి, చూస్తుంటేనే ఏదో వైబ్ వస్తుంది కదా. జనాలు అందరూ అయితే ఇక్కడ ఆశీర్వాదం తీసుకొని దర్శనం పోతున్నారు. గోవిందా గోవిందా గోవిందా. ఇక టెంపుల్ పోవడానికి అయితే పై వరకు ఈ మెట్లు అయితే కన్స్ట్రక్ట్ చేసిండు. ఆ గోవిందుని స్మరించుకుంటూ మనం కూడా నడుద్దాం. తిరుమలలో శ్రీవారి మెట్లు లాగా ఈ మెట్లు కూడా ఎక్కుతున్నట్టు కూడా అనిపించదు. అసలు చిన్నపిల్లలు కూడా ఈజీగా ఎక్కుతారు. ఇదైతే మెయిన్ టెంపుల్ వ్యూ. ఒక పక్క సన్సెట్ జరుగుతుంది. వ్యూ మాత్రం మస్తున్నది. నేనైతే ఇట్లా చూసుకుంటా చాలాసేపు ఉండిపోయినా. గర్భగుడి చుట్టూ ఉన్న ఈ 4 మహాగోపురాల ఆర్కిటెక్చర్ మాత్రం అదిరిపోయింది. టెంపుల్కి ఎదురుగానే గరుత్మంతుని విగ్రహం అయితే ఉంది. ఇక్కడ ఇంకా చిన్న చిన్న పనులు అయితే జరుగుతున్నాయి. ఈ కొండపైన 22 ఎకరాల భూమిలో ఈ టెంపుల్ అసలు ఎవరు కన్స్ట్రక్ట్ చేసిందంటే మానపల్లి రామారావు అనే ఒక వ్యాపారవేత్త అయితే వెంకటేశ్వర స్వామి మీద ఉన్న భక్తితో అయితే టెంపుల్ అయితే కన్స్ట్రక్ట్ చేయించండు. ఇంత పెద్ద టెంపుల్ కట్టడానికి అయితే దాదాపు 10 సంవత్సరాలు పట్టిందట. ఫైనల్ గా అయితే మొన్న మార్చి 6వ తారీఖు అయితే చిన్నజీయర్ స్వామి గారి చేతుల మీదుగా ఈ టెంపుల్ కి అయితే ప్రాణ ప్రతిష్ఠ జరిగింది. బాబాయ్ అయితే ఇక్కడ హ్యాపీ ఎంజాయ్ చేస్తాడు. టెంపుల్ పక్కనే పెద్ద హనుమంతుని మండపం కూడా కన్స్ట్రక్ట్ చేసిండు. ఇది కూడా స్పెషల్ అట్రాక్షన్. రథం మీద నిలిచినట్టుంటది హనుమంతుని విగ్రహం అయితే ఇక్కడ.
హనుమంతుని మండపం పక్కనే మహా గంట మండపం ఉన్నది. ఈ గంట బరువు సుమారు 1700 కిలోలు. ఈ గంట కొట్టికైతే ఇక్కడ పెద్ద లైనే ఉన్నది. ఈ మండపంలో ఉన్న స్పెషల్ గంటని కొట్టడానికి అయితే మనం కూడా లైన్ కడదాం. ఈ మండపంలో ఉన్న స్పెషల్ గంట అయితే మనం కూడా ఒకసారి గట్టిగా మోగిద్దాం. గోవిందా గోవిందా. చిన్నపిల్లలు ఆడుకోవడానికి కూడా ఇక్కడ రకరకాల గేమ్స్ కూడా పెట్టిళ్ళు. ఈ టెంపుల్ అయితే ఎంతసేపు ఉన్నా ఇక్కడనే ఉండబోతుంది నిజంగా. అండ్ ఇక్కడ కోనేరు కూడా ఉన్నది, కోనేరు కూడా చూద్దాం. కోనేరు అంటే అన్ని టెంపుల్లో ఉన్నట్టు ఉంటుంది అనుకున్నా, కానీ ఇక్కడ కోనేరుని చూసినాక 2 కళ్ళు జరుపుకోలేదంటే అతిశయోక్తి కాదు. కోనేరు చుట్టూ 4 మహాగోపురాలతో 2 అంతస్తులు అయితే కట్టడి కట్టిల్లు. కోనేరు మధ్యలో జలనారాయణ స్వామి విగ్రహం పెట్టిల్లు. ఈ విగ్రహం చూడగానే ఖచ్చితంగా గూస్ బంప్స్ వస్తాయి బ్రో. కోనేరు ముందే నరసింహస్వామి మండపం కూడా ఉన్నది. మీరు చూస్తే ఇక్కడ టెంపుల్కి మొత్తం నల్లరాతనే వాడేళ్ళు బ్రో. నిజంగా చెప్తానా, అందరూ ఖచ్చితంగా రావాల్సిన ప్లేస్. నాకైతే ఎంతసేపు ఉన్నా ఇక్కడనే ఉండబోతుంది. మస్తు అనిపిస్తుంది వైపు కూడా, చల్లని గాలి. ఏమో దేవాలయం ఉన్న ప్రతి చోట మనకు ఒక పీస్ ఆఫ్ మైండ్ దొరుకుతుంది ఖచ్చితంగా. ఇదైతే నమ్ముతాను నేను. మీరు ఎక్కడి నుంచి అండి? మీరు ఎక్కడి నుంచి? టెంపుల్ బాగుందా అండి? ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా. దేవుడా ఇంకన్నా ఎక్కడన్నా సరే అందరినీ చల్లా చూడయ్యా. అందరూ బాగుండాలి, అందరూ మనం ఉండాలి. మీరు ఇక్కడ నుంచి చూడండి, ఈ టెంపుల్కి రావాలంటే దారి అట్లా పైనుంచి 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 ఇట్లా వచ్చి అది మెయిన్ ఎంట్రన్స్ ఆర్చ్. ఇదైతే స్వామివారి కళ్యాణ మండపం. పైన అయితే మనం స్టే చేయడానికి రూమ్స్ కూడా ఉంటాయి. ఇంకా కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుందంటది. అండ్ కిందనైతే అన్నదాన మండపం కూడా ఉన్నది. స్వామివారి ఊరేగింపు రథం చూడండి ఎంత మంచిగా ఉన్నదో. మన శ్రీవారి దర్శనం పోయే ముందైతే మన ఆది దేవుడైన బొజ్జ గణపతిని దర్శనం చేసుకొని పోవాలి. ఇక్కడ చూడండి ఎంత పెద్ద లైన్ ఉన్నదో ఆ గణపతి దర్శనం చేసుకోవడానికి. టెంపుల్ లోపలికి అయితే మొబైల్ చలేలు బయటనే కౌంటర్లో డిపాజిట్ చేసి పోవాలి. ఇప్పుడే ఇంకా దర్శనం అయితే అయిపోయింది. నిజంగా బ్రో ఒక్కసారి ఆ దేవుని చూడగానే 2 గంటలు కూడా జరుపుకోలే. మస్తు అనిపించింది నిజంగా. అంటే కొత్తగా టెంపుల్ కట్టాలంటే నేను ఏమనుకున్నా కానీ అస్సలు ఎక్స్పెక్ట్ చేయాలి ఇంత మంచిగా ఉంటాయని. మస్తున్నది నిజంగా. ప్రతి ఒక్కరు విజిట్ చేయాల్సిన ప్లేస్ ఇది అయితే. ఎస్పెషల్గా ఈ టెంపుల్లో నైట్ టైం వ్యూస్ మాత్రం అదిరిపోయినాయి. లైటింగ్ విజువల్స్ అయితే ఆహా నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. నా సలహా ఏంటంటే మీరు ఎవరన్నా ప్లాన్ చేసుకుంటే మాత్రం ఈవినింగ్ ప్లాన్ చేసుకోండి, నైట్ కూడా కవర్ చేసుకునేటట్టు. వీకెండ్లో అయితే ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్తో కానీ విజిట్ చేయడానికి ద బెస్ట్ ప్లేస్. ఇంకోటి ఏంటంటే మీరు ఇక్కడికి అయితే తిరగడానికి ఒక రోజంతా సరిపోతుంది. ఫోటోస్ అయితే మంచి మంచి ఫోటోస్ దిగచ్చు. ఈ వీడియో మీకు ఎట్లా అనిపిస్తుందో కామెంట్ చేయండి. నెక్స్ట్ అయితే ఇంకొక స్పెషల్ వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటా. అంతవరకు టాటా బై బై ఫ్రమ్ స్వర్ణగిరి.